డీటెయిల్స్ చూస్తే సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఏచూరి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన ప్రాణం పోయినా సరే సిద్ధాంతాల కోసం కట్టుబడే వ్యక్తి ఏచూరి అని అన్నారు చంద్రబాబు. ఓవైపు సిద్ధాంతాల కోసం ఫైట్ చేస్తూనే మరోవైపు వ్యక్తిగతంగా అందరితోనూ సన్నిహితంగా సంబంధాలు కొనసాగించారని చెప్పారు. పుట్టిన వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చి జేఎన్టీయూలో స్టూడెంట్ లీడర్ ప్రెసిడెంట్ కావడం, అక్కడి నుంచి కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆసక్తి కనబరచడం, అందులో చేరడం, అక్కడి నుంచి కూడా మీరు చూస్తే అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఆయన ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశాడు. అదే సమయంలో అందరితో కలిసి ఉండేవాడు. ఒక అజాత శత్రువుగా ఎవరు ఎప్పుడు కనపడినా నవ్వుతూ పలకరిస్తూ చాలా హోందాగా, అదే సమయంలో అందరితో కూడా కలుపుగోలుగా ముందుకు పోయాడు. ఒక తెలుగువాడుగా ఈ స్థాయికి వచ్చిన వాడు చాలామందిలో చాలా తక్కువ మందిలో ఆయన ఒకడు. ఏమైనా ఓసారి ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆయన పనిచేసిన విధానం ఎప్పుడూ ఉంటాయి. అలాంటి ఒక మంచి మిత్రుడిని ఈ దేశంలో ఒక మంచి రాజకీయ నాయకుడు కోల్పోయిందానికి చాలా బాధ ఉంది. ఏదేమైనా మన నిమిత్త మాత్రం వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పాం. అందుకే నాకుండే ఒక సన్నిహిత సంబంధంతో ఎట్టి పరిసరాలు రావాలని చెప్పే ఉద్దేశంతో వచ్చి నన్ను